బయటికి మీకు తెలియదు. సో చరణ్ అన్న కలవడం జరిగింది. చరణ్ అన్న పవర్ స్టార్ అన్న, లైక్ చిరంజీవి గారు అన్న, లైక్ చాలా చాలా ఇష్టం. పైన మాట్లాడుకుందాం. హాయ్ బ్రో, గౌతమ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? అన్న ఒక్క నిమిషం నిలబడనా, పక్క జరాను. తినలేనా, తింటాం తర్వాత తింటాం. शेर आ गए हमारा शेर गौतम भाई. जय जनसेना. పైన మాట్లాడదాం, అందరితో మాట్లాడతాం. నిదానంగా మాకు నిదానం కడదాం బ్రో. ఏ చేపెట్టుకో నీ అంగమ్మా మాట్లాడండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ ప్రెస్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రేక్షకులకి, ప్రెస్ కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే. నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్ లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్ లో. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్న గ్రాండ్ ఫినాలేలో జరిగిన విషయం. సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలియదు. సో చరణ్ అన్న కలవడం జరిగింది. నాకు చరణ్ అన్న, పవర్ స్టార్ అన్న, లైక్ చిరంజీవి గారు అన్న, లైక్ చాలా చాలా ఇష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఎన్నో సినిమాలు వాళ్ళ ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్. చరణ్ నేను ఒక మాట అన్నాను. నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరికి వచ్చి, గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్. మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది. నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తానని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటది. నేను అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది. సో ఏం పర్లేదు, నీకు ఒక గుర్తింపును సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్ లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ అన్న చెప్పిండు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది. అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావురా భయ్ అని చెప్పేసి చెప్పిండు కదా. అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ అనుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే నాగార్జున సార్కి, ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు, సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు కుదుట పడినప్పుడు. సో అప్పుడు నాకున్న ఆ బాధ, చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి నెక్స్ట్ నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్ లో. నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా. నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేయడానికి కష్టపడతా. మంచి సినిమాలతో ఐఎమ్ హ్యాపీ. నాకు వచ్చిన రెస్పాన్స్ తోని, కానీ చిన్న అసంతృప్తి, లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి, అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు. సో యాక్చువల్లీ నేను హౌస్ టీం నన్ను బయటకు వదలలేదు నిన్న నైట్. సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టిందంట. నేను ఈరోజు మార్నింగే వచ్చిన. ఇంకా నేను ఫుల్ గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా. నేను ఎపిసోడ్స్ అవేమి కూడా ఇంకా చూడలేదు. జస్ట్ సోషల్ మీడియా బజ్ గానీ యూట్యూబ్ లో వీడియోస్ చూసిన. అండ్ నాకు చాలా
యునానిమస్ గా చాలా మంది లైక్ చాలా సపోర్ట్ చేసిండ్రు. సో అందరికి ఐఎమ్ థ్యాంక్ఫుల్, జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే, ఇంకేం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా, కాదు, బిగ్ బాస్ లో కూడా సోలో బాయ్ ప్రమోషన్స్ చేసినట్టే అనిపించింది మాకు. అంటే ఎక్కువగా ఎవరితో కలవకపోవడము, ఓన్లీ కెమెరాస్ తో, ఐ మీన్ ఆడియన్స్ తో మాట్లాడాలన్న ఉద్దేశంతో. యా, యాక్చువల్లీ నేను అందరికి మళ్ళీ పర్సనల్ గా 1-to-1 ఇంటర్వ్యూస్ ఇస్తా. నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక 1 hour ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు, ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్ గా తెలియదు. అండ్ ప్రేమగా పెంచుకున్న రోమియో, నా పప్పి, నేను హౌస్ లో ఉన్నప్పుడు చనిపోయిందంట. సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్, ఎందుకంటే నేను ఇక్కడ లో అయిపోతాను అని చెప్పేసి. నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేయనివద్దు, సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది, ఎంత లో ఉన్నా కూడా. సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి 1-to-1 ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తా. కానీ సోలో అని అన్నారు కాబట్టి, అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్, అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు. ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మానో దానికోసం బలంగా నిలబడ్డా, అంతే. సో ఒపీనియన్ ఏం లేదు, నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల, నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప, నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం సాధించినా నేను చింతించను. సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నేను ఒక ఇంట్రోస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప, నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్ లో. సో ఒక ఫిల్మ్ తోని రెడీ అయిన లైక్ సోలో బాయ్ అనే ఫిల్మ్ తోని లైక్ మీ ముందుకు రాబోతున్నా తొందరలో. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా. సో హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, ఎందుకంటే ఇంత లవ్, ఇంత ప్రేమ నేను లైఫ్ లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు, నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్. అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో లైఫ్ లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏది జరిగినా కూడా. నేను నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం, నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని, రీఇన్వెంట్ చేసుకొని, నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ ని నా లైఫ్ లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. సో యా, బిగ్ బాస్ 7 అంటే బిగ్ బాస్ 8 లో మెప్పించడానికి, బిగ్ బాస్ 7 లో మెప్పించకపోవడానికి, బిగ్ బాస్ 7 లో శివాజీ గారు ఆడే ఆట మిమ్మల్ని అడ్డుపట్టిందా, లేకపోతే బిగ్ బాస్ 8 కి వెళ్ళేసరికి మీరు చాలా నేర్చుకొని బాగా ఆడగలిగారా? లైక్ వన్ థింగ్ ఇస్ సీజన్ 7 కి సీజన్ 8 కి డిఫరెన్స్ ఏంటంటే, సీజన్ 7 లో నేను ఇంకా లైఫ్ ని గానీ లేకపోతే జనాల్ని గానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను. సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నాకు 100% లాస్ట్ 1 year అన్నది నా లైఫ్ లో చాలా విషయాలు నేర్పించింది. యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్ గా మలచగలిగింది. నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, నేను చూసిన జీవితం కానీ. సో అది నన్ను ఇంకో బెటర్ పర్సన్ గా మలిచింది అండ్ అందుకే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడ వరకు రాగలిగినాను నమ్ముతున్నా. అది అంటే నిన్న వరకు కూడా గౌతమ్ విన్నర్ అన్నారు బ్రో, గౌతమ్ విన్నర్ అన్నారు, కానీ లాస్ట్ ఫైనల్ లో నిఖిల్ విన్నర్ చేశారు. అయితే బయట ప్రేక్షకులందరూ కూడా కుట్ర జరిగింది అంటారు, మీరేమంటారు అంటే? సో బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం 100% నాకు తెలియదు. నేను ఐఎమ్ బీయింగ్ జెన్యూన్, ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు. సో దాని గురించి నేను పర్టికులర్ సోషల్ మీడియా అంతా కూడా ఓటింగ్ గౌతమ్ కే ఎక్కువ జరిగింది అన్నారు. ఓడిపోవడం చాలా బాధాకరం.
ఏంటండి 1,00,000 ఓట్లు మెజారిటీతో ఉన్నారు. సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేను ఏంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో మీరే విన్నర్ అనుకున్నారు కదా 100%. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. అదే మరి మీరు ఓటర్ జరిగిందని అనుకుంటున్నారండి. అంటే నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరు హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలియదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. గౌతమ్ గారు, కొంతమంది మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మీరు గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకుంటే బాగుండు, కొంత ప్రైజ్ మనీ వచ్చేది, మీ నెక్స్ట్ మూవీస్ కి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యేది కదా అని అనుకుంటున్నారు బయట. ఎందుకు తీసుకోలేదు గోల్డెన్ బ్రీఫ్ కేస్? అంటే మైక్ కొద్ది దగ్గర పెట్టండి సార్. వినిపిస్తుందా? గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు. దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు కోసం పోరాడే వ్యక్తిని. అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు. అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం, నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం. సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా, ఒక్కడనే నిలబడ్డా. సో అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం. సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్ యాక్సెప్ట్ చేసే పర్సన్ నేను కాదు. నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని. ఇప్పుడు సీజన్ మధ్యలో వచ్చి వైల్డ్ కార్డ్ గా టఫ్ కాంపిటీషన్ రన్నర్ దాకా వచ్చారు కదా, ఒకవేళ సీజన్ స్టార్టింగ్ నుంచి ఉండడం నిఖిల్ అడ్వాంటేజ్ అంటారా? యా, మైట్ బి. ఎందుకంటే 100%. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా వెళ్ళి టాప్ 2లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్ లో వచ్చారో లేదో తెలియదు. ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ 2కి ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ 2లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే 100% ఉంటుంది. కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కొంత వాడుకోవడం అట్లాంటి పదాలు ఏమైనా నెగిటివ్ అయ్యాయి, బ్యాక్ ఫైర్ అయ్యాయని అనుకుంటున్నారా? అంటే లేదు, అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు. సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది. దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో. సో ఇంకా మంచి తన కంట్రోల్లో లేకుండా ఏం జరుగుతుంది అని ఉంటది. సో మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన ఉన్నప్పుడు విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే టైంలో మీ ఇన్సైడ్ ఏం ఆలోచించారు, ఎలా ఉండేది, ఎలా ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు. లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను
ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా, లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వాళ్ళ కోసం నిలబడతా, వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నేననే కాదు, ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్ లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో. అంతే. వచ్చారు కదా, బిగ్ బాస్ కి థాంక్స్ చెప్తారా లేకపోతే మణికంఠ మీకు ఇచ్చారు కదా, మణికంఠకి చెప్తారా? నేను యాక్చువల్లీ ఎపిసోడ్ లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో, నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ, ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా, నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ, నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ, హెల్త్ వైజ్ కానీ, ఎమోషనల్లీ, మెంటల్లీ, నాకు కొన్ని లైక్ ఈవెంట్స్. సహోదరి సో ప్రస్తుతానికి అయితే నేను సోలో బాయ్నే, సింగిల్ బాయ్నే. సో అట్లాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే చెప్తాను. సినిమా అయ్యేదాకా కదా, యాక్చువల్లీ రియల్ లైఫ్ లో సోలో బాయ్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్. సోలో బాయ్ అనేది సినిమా అంటే ఒక సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అనేది సినిమా, కాబట్టి దానికి సోలో బాయ్. అండ్ నేనే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ కి లైక్ రైటర్ ని నేనే. సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్ లో డెపిక్ట్ చేయాలని అనుకుంటాము. సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతం అది, నేను దాన్ని ఫిల్మ్ లో డెపిక్ట్ చేసిన. సో అది మీకు అందరికి నచ్చుతుందని నేను భావిస్తున్నా. త్వరలో టీజర్, ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ 3-4 days ఒక అప్డేట్ రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి, మంచి మంచి అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంతే. 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అనేది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని, ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది. అండ్ ముందు ఇలా నిలబడ్డాను. ఒకవేళ మణికంఠనే మీరు ఎలిమినేషన్ అయి ఉండే ఈరోజు టైటిల్ విన్నర్ ఎవరు అయి ఉండేవారు అంటే చెప్పలేము కదండి. అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై. బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్ కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటది. సో బాగా ఆడుతున్నారు, వాళ్ళని వాడుకొని కావాలని ట్రిగర్ చేసి గౌతమ్ గేమ్ అలా ఉంటుందని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని టార్గెట్ చేశారు, ఈసారి మళ్ళీ నిఖిల్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి గౌతమ్ గేమ్ ఆడతాడు, అక్క అనడం, కావాలని ట్రిగర్ చేయడం. అక్క నేను నిఖిల్ అనలేదు కదా, వాడుకోవాలి. అంటే సీరియల్ గ్రూప్ ని టార్గెట్ చేశారు సోలో బాయ్ గాని, సీరియల్ గ్రూప్ ని టార్గెట్ చేశారు సోలో బాయ్ గాని. సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా, గ్రూప్ గా ఆడడం మంచిదా? ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఎ కాంపిటీషన్. కొంతమంది బిగ్ బాస్ కి వెళ్ళాలని ఇక్కడ ఉన్న వాళ్ళలో బిగ్ బాస్ కి వెళ్ళాలని కొంతమంది అని అనుకుంటారు. వాళ్ళు వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఏమి సజెషన్ ఇస్తారు మీరు? అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్, వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ. సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం, ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి, దానికోసం నిలబడాలి. నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అది అదొక పవర్. సో it's not about fans or anything. నాకు అంటే మనం
మన వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టిపడుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవన్ అన్న, ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ బలం, ఒక కామన్ మ్యాన్ గా మనం నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ ని. సో ఇట్స్ నాట్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది, రాముల్లో కిల్లుల్లో కాదు టన్నుల లెక్క ఉంది. సో టవల్ తీసుకెళ్ళడానికి ముందే గెస్ట్ చేసి తీసుకెళ్ళారా? టవల్ లేకుంటే టవల్ అంటే కాదు, పవర్ స్టార్ అన్నానే కాదు, ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం. అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది. అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే, ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా. సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్. సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి, చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటది. సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా. కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్. ఎందుకంటే మన కల్చర్ ని, మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. సో మన కల్చర్, మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడే కాదు, నేను 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. బట్టలు చూస్తే ఖద్దరు బట్టలు వేసుకుంటాడు, లేకపోతే ఒక తెల్ల పంచ, జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని, సో చాలా సింపుల్ వేలో, అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో. సో మన కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి. ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచాన్ని ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది. మీరు హౌస్ ఫీల్ అయ్యారు కదా, బయట వచ్చేసి తెలుగు వర్సెస్ కన్నడ అని అయితే నచ్చింది. మరి తెలుగు తరపున మీరు అలా అవ్వడం ఎలా అనిపిస్తుంది? నేను భారతీయుడిని, మీ అందరి వాడిని. సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పదలుచుకుంది, నేను నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి, ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సోలోబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న. సో చాలా మంది అదే ఉన్నారు, చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో కానీ, దెన్ రియల్ లైఫ్ లో కానీ, గౌతమ్ ఈస్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఒకటే విషయం, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ. నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది. అదే సోలోబాయ్ ఫిలిం. మూవీ కంప్లీట్ అయిపోయింది. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ ముందుకు వెళ్ళింది అన్నది ఆ స్టోరీ. సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్. అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ, ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ ని కానీ క్లియర్ గా డెపిక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎవరు లైక్ బాధపడకండి, నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి. సరే మనం బిగ్ బాస్ లో అక్కడి వరకు వెళ్ళలేకపోయింది ఒక అప్పు వరకు, కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి, నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి. రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చిన కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయిన వెంటనే నెక్స్ట్ మూమెంట్ అవును. చెప్పలేదు ఇక్కడ నాకు మీకు పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి మై క్రష్ అదొక ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో లవ్ ఈజ్ డిఫరెంట్. చాలా అన్ని క్రష్ ఫ్రెండ్షిప్ తోనే స్టార్ట్ అవుతాయి అన్ని పంచాయతీలు.
పుష్ప సినిమాకి రేపు ఎల్లుండిలో చూస్తా. అశ్వత్థామ ఇస్ బ్యాక్. డైలాగ్ పవర్ఫుల్ కదా, పవర్ఫుల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఓడిపోవడానికి కన్నడ ఓడితే కారణాన్ని మీరేమంటారు? ఏంటండి మీరు ఓడిపోవడానికి ఇంకో స్టేట్ నిఖిల్ కి కలిసి వచ్చిందంటే మీరేమంటారు? వీడే రీజన్ అన్న, వీడే ఈ కన్నడ తన్నాలిని. అదేండి, ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని, నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అలరించిందో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిల్మ్ తోని